శ్వేత, శ్వేత, శ్వేత. Yes! శ్వేత, శ్వేత, ఏయ్ టైం అయింది. ఏంటి ఈరోజు ఇలా నిద్రపోతున్నావు? లేవవే. ఏయ్ శ్వేత, లేమని చెప్తున్నాను కదా. వద్దమ్మా. శ్వేత, లేవవే. అరే ఏంటో తెలియలేదమ్మా, చాలా టయర్డ్గా ఉంది. ఇందుకే చెప్పాను వేళ కాని వేళలో దెయ్యాల సినిమాలు చూడొద్దని. నువ్వు నా మాట విన్నావా? లేవవే, ముందు లేచి స్నానం చేసి రెడీ అవ్వు. రా. నైట్ నేను ఏ సినిమా చూడలేదమ్మా, నన్ను నమ్మమ్మా, నేను నిద్రపోయాను. సరేలే, ముందు లేచి కాఫీ తాగు. రెడీ అవ్వులే. ఏంట్రా పొద్దునే చేసావు? రే మామా, నిన్న నన్ను పనికిరాని వాడివి దద్దమని ఎగతాళి చేసావు కదా. అవును, అయితే ఏంటంట? నిన్న రాత్రి
ముగించేశాన్రా. ముగించేసావా? ఏం ముగించేసావురా? అర్థమయ్యేలా చెప్పరా? అదేరా నిన్న చెప్పావుగా, పాలల్లో మాత్ర కలిపి. రేయ్, ఏమంటున్నావురా? నిజమా? నేను నమ్మలేకపోతున్నాను రా. నిజమేరా, నేను నీకే థ్యాంక్స్ చెప్పాలి బాబు. నాకు థ్యాంక్స్ చెప్పాలా? నిన్న నీ మాటలు విన్న తర్వాతే నాకు రోషం వచ్చి అంతా సక్రమంగా పూర్తయింది. రేయ్, ఓరి దుర్మార్గుడా. అది సరే గానీ నీకు ఆ టాబ్లెట్లు ఎలా దొరికారా? మెడికల్ షాప్ లో అంత తేలిక ఇవ్వరు కదా. వాళ్ళకి ఏం అబద్ధం చెప్పావు? అదా మామా, మా నాన్నకి మెడిసిన్స్ కొనడానికి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ నా దగ్గరే ఉంది. అది చూపించే కొన్నాన్రా. రే మామా, అతను కొట్టేశావరా? అయితే త్వరలోనే నీకు హనీమూన్, ఇక ఎంజాయ్మెంటే. సరేరా, పొద్దున తను చూసావా? తన రియాక్షన్ ఎలా ఉంది? లేదురా మామా, ఇంకా చూడలా. కానీ ఎలాగూ టైర్డ్గానే ఉంటుందిరా మామా. హ. సరే మామా, నాకు టైర్డ్గానే ఉంది. నేను స్నానం చేసి ట్రైనింగ్కి వెళ్తాను, సరేనా? ఈవినింగ్ వచ్చి ఫోన్ చేస్తాను రా. బాయ్. బాయ్ రా. అమ్మా. ఇంకేంటి ఆంటీ, శ్వేత పెళ్లి గురించి ఏం నిర్ణయం తీసుకున్నారు? నా నిర్ణయం పక్కన పెట్టమ్మా. దేవుడి నిర్ణయం ఏంటో తెలియటం లేదే. ఊరికే దేవుడి పైన నింద వేయకండి ఆంటీ. మీ అమ్మాయి లైఫ్ బాగుంటుందనుకుంటే తప్పకుండా ఒక మంచి అబ్బాయి దొరుకుతాడు. కానీ ఇల్లరికో అల్లుడు దొరకాలనుకుంటే కొంచెం కష్టమే ఆంటీ. నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ శ్వేతనే నన్ను వదిలి వెళ్ళకూడదని ఇల్లరిక అల్లుడు కావాలంటుంది. తను చిన్న పిల్ల ఆంటీ, తనకి లైఫ్ లో ఉండే సీరియస్నెస్ తెలీదు. ఎక్కడ పెళ్లి గురించి మాట్లాడితేనే చెవిన వేసుకోనంటుంది మాయా. ఊర్లో మీకొక అన్న కొడుకున్నారని చెప్పారు కదా? అవును, అర్జున్. ఆ మరి అతనికి శ్వేతానిచ్చి పెళ్లి చేయొచ్చు కదా? ఏం ఆలోచిస్తున్నారాంటీ? ఒకవేళ ఆ అబ్బాయికి క్యారెక్టర్ ఏమైనా బాగలేదా? చాచా, అలాంటిదేం లేదు. అర్జున్ చాలా మంచివాడు. ఇప్పుడు కూడా మా ఇంట్లోనే ఉన్నాడు. అబ్రాడ్ వెళ్ళడానికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారట, అందుకోసమే వచ్చాడు. మరేంటి, త్వరగా ఊర్లో ఉన్న మీ అన్నయ్యతో మాట్లాడి శ్వేతాకి తనకి పెళ్లి ఆర్పెట్లు చేయండి. అబ్రాడ్కి వెళ్ళేటప్పుడు తనతో పాటు శ్వేతాన్ని తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరి మనసులో ఏముందో తెలియడం లేదే. ఇలా చూడండి ఆంటీ, మీరిలాగే ఆలోచిస్తూనే ఉంటే తను ఫారిన్ వెళ్ళిపోయి వేరేదన్నా అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాడు. ఆ తర్వాత ఒక మంచి అబ్బాయిని మిస్ చేసుకున్నామని మీరే ఫీల్ అవుతారు. ఆంటీ, ఎక్కువ ఆలోచించకండి. శ్వేత మీ కూతురు, అతను మీ అన్న కొడుకే కదా. ధైర్యంగా మీ అన్నయ్యని అడగండి. త్వరగానే పెళ్లికి ఏర్పాటు చేయండి. సరేనా ఆంటీ? సరే ఆంటీ, నేను బయలుదేరతాను. సరే, వెళ్ళిరమ్మా. బాయ్ ఆంటీ. బాయ్.